తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పశుపాల ప్రదర్శన 6వ రోజు కొనసాగింది. ఈ ప్రదర్శనలో 9 జతల ఎడ్లు పోటీలో పాల్గొన్నాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పశుపాల ప్రదర్శన నేపథ్యంలో 6వ రోజు 9 జతల ఎడ్లు బల ప్రదర్శనలో పాల్గొన్నాయి. కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో కమిటీ అధ్యక్షుడు వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలను తిలకించేందుకు రైతులు ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. గురువారం జరిగిన ఎడ్ల బల ప్రదర్శన పోటీలను మాజీ మంత్రి దేవినేని ఉమ, సత్తెనపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టూండి రాకేష్, గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పలువురు ప్రముఖులు తిలకించారు. తొలుత స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆలపాటి శివరామకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో ఇటువంటి ఎడ్ల బల ప్రదర్శన పశుపాల ప్రదర్శన జరగడం రైతాంగానికి ఒక పండుగ లాంటిదని అన్నారు. ఇటువంటి ఎడ్ల ప్రదర్శనలు రైతులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయని చెప్పారు. రైతుల్లోనూ అటు ప్రజల్లో ఈ ఎడ్ల పద్యాలతో మంచి జోష్ కనిపిస్తుందని, తెనాలి ఒక కుటుంబంలో ఆలపాటి రాజా వెన్నంటే ఉన్నారని వారు పేర్కొన్నారు. తదనంతరం ముఖ్య అతిథులను సత్కరించి మెమోంటాలను అందజేశారు. ఇదే సందర్భంలో బుధవారం ఎడ్ల ప్రదర్శనలో విజేతలైన రైతులకు బహుమతులను అందజేశారు. ఈ ఎడ్ల బల ప్రదర్శనకు పరిసర ప్రాంతాల నుంచి విశేషంగా రైతులు ప్రజలు తరలి వచ్చారు. ఒంగోలు జాతి ప్రైడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమైన ఒంగోలు జాతి అంతరించిపోకుండా దీనికి ఆ డబ్బులు వినియోగించాల్సిందిగా కోర ఏమాత్రం ఇది సాధ్యం ఉన్న ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఒంగోలు జాతి పశువులు ఇంకా అంతరించిపోకుండా ట్రాక్టర్లు రావడంతో కొంత బ్రెజిల్ వెళ్ళడంలో అక్కడ మావోసానికి వాడతారు కాబట్టి అత్యధిక ఒంగోలు జాతి అక్కడ ఉండిపోయిన పరిస్థితి. ఇక్కడ ఫోటోల్లో చూడకుండా ఉండాలంటే తక్షణం ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితితో పూనుకోపోతే రాబోయే తరాల్లో ఒంగోలు జాతిని ఇక్కడ ఉండేదంట అని చెప్పిన పరిస్థితులు ఉంటాయి. కొండలకం నది పర్యావరణంలో పుట్టిన ఎడ్లు కానీ ఒంగోలు గెత్తలు కానీ ఒంగోలు వాళ్ళు కానీ, అలాగే పాలు తక్కువ ఇవ్వడం వల్ల కూడా రైతు సోదరులు మేపని పరిస్థితి. ఏదో రైస్ మిల్లర్లు సెంటిమెంట్గా వాడే మనుషుల వల్ల ఇంకా ఈ జాతి ఉంది. రాబోయే కాలంలో ఒంగోలు జాతి పరిరక్షణ కోసం ఇక్కడ ఉన్న సహచర శాసనసభ్యులు పెద్దలు కూడా పనిచేయాలని కోరుతూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు రాజా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన పెద్దల సభకు ఎన్నికవడం లాంఛనమే. పెద్దల సభకు ఆయన ఎందుకైతే పెద్దల సభగా గౌరవం వస్తుందని చెప్పాక అనవరంలో చాలా మీటింగ్లు మేద్దరం కలిసి ఓటాడడానికి గ్రాడ్యుయేట్లు జరిగినప్పుడు నిన్న ప్రమాణ స్వీకారం చేసి ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు అభినందిస్తూ ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి మార్కెట్ యార్డ్లో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఒంగోలు జాతి సంపదని కాపాడుకోవడానికి భావితరాలకు అందించడానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని మరి నిర్వాహకుల్ని, దీంట్లో భాగస్వాములైన రైతు సోదరుల్ని వివిధ రాష్ట్రాల నుంచి మరి ఆ పశు పోషకులు ఎన్నో కష్ట నష్టాలు వచ్చి మరి మండుటెండల్లో ఎంతో జాగ్రత్తగా జాతి సంపదను కాపాడుకుంటూ ఎక్కడ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఈ కార్యక్రమం ఉన్నా కూడా వాళ్ళు బ్రహ్మాండంగా వీటిలో పాల్గొంటూ జాతి సంపదని ఒంగోలు జాతి సంపదని కాపాడుతున్నారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సోదరులు రాజేంద్ర ప్రసాద్ గారిని, వాళ్ళ మిత్ర బృందాన్ని, అదేవిధంగా ఈ దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కళ్ళను కూడా మరి ఒంగోలు జాతిని మన జాతి చాలా గర్వించదగినటువంటి జాతి ఒంగోలు జాతి ఎడ్లు అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి జాతి. మరి ఆ జాతిని నిలబెట్టుకోవడం అనేటువంటిది చాలా అవసరం. మరి ఈ రోజున పశుపోషణ మరి ఆ స్థాయిలో చేయాలి అని అంటున్నాను. ఎందుకంటే ఈ ఎడ్ల పందాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి మిత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి గత 8 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో
నిర్వహిస్తున్నటువంటి ఈ పోటీలకి ఈరోజు మమ్మల్ని కూడా ఆహ్వానించి వీటిలో భాగస్వాములు చేయటం సంతోషంగా ఉంది. తప్పకుండా, ఎందుకంటే మన దేశం నుంచి ఎక్కడో సుదీర్ఘమైన బ్రెజిల్ దేశానికి ఈ జాతి వెళ్ళి ప్రపంచంలో అత్యధికమైనటువంటి, మొన్నే చూసాం మనం పేపర్లో, ఒక ఎద్దు 42 కోట్ల రూపాయలకి అక్కడ ధర పలికిందని చెప్పి మనం చూడటం జరిగింది. కాబట్టి అంత విలువైన మన తెలుగు జాతి సంపద, ఈ ఒంగోలు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటడానికి, మన శక్తి నిరూపించుకోవడానికి, మన ఎప్పటో ప్రాచీన ఈ ఎద్దుల్ని మనందరికీ, మన పౌరుషానికి ప్రతీకగా చూపించడానికి రాజాగారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా భావిస్తూ, తప్పకుండా ఏ ప్రాంతంలో ఒంగోలు జాతి ఎద్దుల పోటీలు జరిగినా ఎక్కడెక్కడో సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి పాల్గొంటూ వాటి గొప్పతనాన్ని గుర్తు చేసుకోవడం సంతోషకరం అని తెలియజేస్తూ, రాజా గారికి ఎమ్మెల్సీగా అయినందుకు, అలాగే ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ